మనం జనరల్‌గా ఇంట్లల్లో టాయిలెట్స్ దగ్గర హ్యాంగర్స్‌ని లేదంటే బ్లాక్స్ ఇవి అంటే డిఫరెంట్ కలర్స్‌లో ఉండే కొన్ని ఈ హ్యాంగర్స్‌ని వాడతాం. అవి ఎందుకంటే మనం జనరల్‌గా ఈ బ్యాడ్ స్మెల్ రాకుంటుంటది. టాయిలెట్ క్లీనర్ లాగా యూజ్ అయితదని వాడతా ఉంటాం. కొన్ని మెడికల్ కండిషన్స్‌లో ఏమవుద్దంటే యూరిన్ అంటే మనకు సపోజ్ డీహైడ్రేటెడ్ ఉన్నాం ఎండకెళ్ళి వచ్చినప్పుడు యూరిన్ బాగా డార్క్‌గా రావడం అండ్ కొన్నిసార్లు మూత్రం ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు తెల్లగా అంటే పస్సు పడడం అంటే చీమ్ అంటాం కదా సో అలా రావడం లేదంటే కొన్నిసార్లు ఏంటంటే రక్తం వచ్చినప్పుడు డార్క్ రెడ్ ఉండడం లేదంటే కోలా కలర్డ్ అంటే కాఫీ కలర్లో రావడం లేదంటే కొన్నిసార్లు ఏంటంటే ఏదైనా మెడికేషన్ వాడుతున్నప్పుడు బ్లూ కలర్లో రావడం సో ఇట్లాంటి అన్నిటి చాలా మెడికల్ కండిషన్స్ లో కూడా ఈ యూరిన్ అన్నిట్లో కలర్ మారే అవకాశం ఉంటుంది. బట్ ఈ హ్యాంగర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని వాడినప్పుడు ఈ సపోజ్ ఏదైనా డిసీజ్ ఉంటే మనకి ఇది మాస్క్ అవుతుంది. సో ఇట్లా మాస్క్ అయినప్పుడు మనకి ఇబ్బంది ఉంది లేదంటే నాకు ఈ యూరిన్ లో కలర్ ఇట్లా చేంజ్ వస్తుంది కాబట్టి సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ మై బాడీ అనేది మనకి అర్థం కాదు. సో ఈ బ్లాగ్స్ కానీ హ్యాంగర్స్ని కానీ సో వాడకుంటుండడం అనేది చాలా ఉత్తమం. మనం జనరల్‌గా ఇంట్లల్లో టాయిలెట్స్ దగ్గర హ్యాంగర్స్‌ని లేదంటే బ్లాక్స్ ఇవి అంటే డిఫరెంట్ కలర్స్‌లో ఉండే కొన్ని ఈ హ్యాంగర్స్‌ని వాడతాం. అవి ఎందుకంటే మనం జనరల్‌గా ఈ బ్యాడ్ స్మెల్ రాకుంటుంటది. టాయిలెట్ క్లీనర్ లాగా యూజ్ అయితదని వాడతా ఉంటాం. కొన్ని మెడికల్ కండిషన్స్‌లో ఏమవుద్దంటే యూరిన్ అంటే మనకు సపోజ్ డీహైడ్రేటెడ్ ఉన్నాం ఎండకెళ్ళి వచ్చినప్పుడు యూరిన్ బాగా డార్క్‌గా రావడం అండ్ కొన్నిసార్లు మూత్రం ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు తెల్లగా అంటే పస్సు పడడం అంటే చీమ్ అంటాం కదా సో అలా రావడం లేదంటే కొన్నిసార్లు ఏంటంటే రక్తం వచ్చినప్పుడు డార్క్ రెడ్ ఉండడం లేదంటే కోలా కలర్డ్ అంటే కాఫీ కలర్లో రావడం లేదంటే కొన్నిసార్లు ఏంటంటే ఏదైనా మెడికేషన్ వాడుతున్నప్పుడు బ్లూ కలర్లో రావడం సో ఇట్లాంటి అన్నిటి చాలా మెడికల్ కండిషన్స్ లో కూడా ఈ యూరిన్ అన్నిట్లో కలర్ మారే అవకాశం ఉంటుంది. బట్ ఈ హ్యాంగర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని వాడినప్పుడు ఈ సపోజ్ ఏదైనా డిసీజ్ ఉంటే మనకి ఇది మాస్క్ అవుతుంది. సో ఇట్లా మాస్క్ అయినప్పుడు మనకి ఇబ్బంది ఉంది లేదంటే నాకు ఈ యూరిన్ లో కలర్ ఇట్లా చేంజ్ వస్తుంది కాబట్టి సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ మై బాడీ అనేది మనకి అర్థం కాదు. సో ఈ బ్లాగ్స్ కానీ హ్యాంగర్స్ని కానీ సో వాడకుంటుండడం అనేది చాలా ఉత్తమం.